అమెరికాలో తెలుగు వారికి అరుదైన గౌరవం. అవును, ఇండియన్ అమెరికన్ 2024 స్మాల్ బిజినెస్ అవార్డ్స్లో తెలుగు వారికి అరుదైన గౌరవం లభించింది. మరి సుమన్ టీవీ ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మనం చేయబోతున్నాము. అనిల్ బోయినపల్లి గారికి ప్రత్యేకంగా స్పెషల్ కంగ్రాచులేషన్స్ చెప్తూ, అలాగే ఆయన పర్సనల్ విషయాలు, ఆయన బిజినెస్ సక్సెస్ స్టోరీ అన్నీ కూడా మనం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ప్రశాంత్. సో చాలా ఆనందంగా ఉంది, బికాజ్ తెలుగు వారికి అసలు ఈ అవార్డు రావడం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా స్కై సొల్యూషన్ నుంచి మీకు రావడం అనేది మాకు సుమన్ టీవీ తరఫున మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ అవార్డు రాగానే అసలు ఎలా ఫీల్ అయ్యారు? చాలా సంతోషంగా ఫీల్ అయినా, ఎందుకంటే మొత్తం 30 మిలియన్ స్మాల్ బిజినెస్ అమెరికాలో ఉంటే దాంట్లో ప్రతి స్టేట్ నుంచి ఒక్కరికే ఇస్తారు. దిస్ ఇస్ ఫస్ట్ టైం ఒక తెలుగు వాడికి రావడం, తెలంగాణ వాడికి రావడం చాలా గర్వకారణంగా ఉంది. సో డెఫినెట్గా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అండ్ మోర్ ఓవర్ లైక్ యూనో అందరు చూసే వాళ్ళు కూడా మన ఇండియన్కి రావడం అనేది గర్వకారణంగా ఫీల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇండియాలో అవార్డ్స్ తీసుకోవడం అనేది ఓకే, మన దేశంలో ఒక సర్వసాధారణం. కాకపోతే అమెరికా అనే దానికి ఎందుకు మనం అంత ప్రాధాన్యత ఇస్తా అంటే, అగ్రరాజ్యం స్మాల్ బిజినెస్ అవార్డులో తెలుగు వారికి రావడం అనేది నిజంగా చాలా అంటే చాలా ప్రీషియస్ అని చెప్పాలి. సో అసలు మీ బిజినెస్ సక్సెస్ సీక్రెట్ ఏంటో మా కోసం చెప్తారా? బిజినెస్ అంటే మన ఎంప్లాయీస్ని సరిగా చూసుకోవడం, మన ఆలోచనలు పంచుకోవడం, అండ్ రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకోవడం. ఇంకోటి మెయిన్ ఏంటంటే, మన కస్టమర్ ఎవరైతే ఉన్నారో వారికి మన సరైన సేవలను అందిస్తున్నామా లేదా. అండ్ అదే కాకుండా మేము యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్కి అండ్ హెల్త్ కేర్ కంపెనీస్కి అండ్ ఫైనాన్షియల్ కంపెనీస్కి కూడా మేము ఆ సేవలను అందిస్తున్నాము. ఐటీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. దాంట్లో అందించాలంటే నీకు మంచి టీం ఉండాలి, అందరూ సరైన వాళ్ళని ఎంపిక చేసుకోవాలి, A+ పీపుల్ని పార్టిసిపేట్ చేసుకోవాలి. సో అవన్నీ ఇంపార్టెంట్ ఒక దీంట్లో మనం ముందుకు వెళ్ళాలంటే. తెలుగువారైనటువంటి మీరు యుఎస్లో ఇంత పెద్ద కంపెనీ ఎలా ఉంటుందో మా ప్రేక్షకులకు చూపిద్దామా? సరే, రండి. అవార్డు తీసుకున్నప్పుడు ఫస్ట్ అంటే మీ రియాక్షన్ ఎలా ఉంది? ఫస్ట్ నేను నమ్మలేదు. నాకు ఫస్ట్ SBA నుంచి లారీ, నేను ఒక హోటల్లో లంచ్ చేస్తూ ఉన్నాను వేరే ఒక కస్టమర్తో పాటు. లారీ ఫోన్ చేసి, నీకు ఇట్లా SBA స్మాల్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇస్తున్నామంటే ఫస్ట్ నేను నమ్మలేదు. నాకు రావడం ఏంటి అంటే, నేను అప్లై చేసినాను, షాక్ అయ్యాను. బట్ యూనో అంటే నిజం కాదు కావచ్చు, యూనో కరెక్ట్ అయినా అనిల్ అయినా స్కై సొల్యూషన్ అని అడిగినాను. అడిగిన తర్వాత అవును అనిల్, దిస్ ఇస్ ఎ ప్రెస్టీజియస్ అవార్డ్ అని చెప్పి, లారీ ఈజ్ SBA డిస్ట్రిక్ట్ డైరెక్టర్. అమెరికాలో అసలు అవార్డు అనేది మామూలు విషయం కాదండి, అది ఏ క్యాబినెట్ అయినప్పటికీ కూడా. సో అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు ఎప్పుడు వచ్చారు యుఎస్కి? అసలు ఎప్పుడు యుఎస్కి మొట్టమొదటిసారిగా అసలు ఏ పర్పస్ మీద వచ్చారు? నేను ఇండియాలో మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేశాను. ఇండియాలో సుమారు 20 సంవత్సరాల క్రితము సత్యం కంప్యూటర్స్ ద్వారా నేను H1B వీసా మీద ఇక్కడికి వచ్చాను. సార్ తర్వాత నేను 2008లో నేను ఈ స్కై సొల్యూషన్ను స్థాపించాను. 2008లో మీరు ఎక్కడండి? మాది వరంగల్లో పర్వతగిరి అనే ఒక గ్రామము. దెన్ ఐ డిడ్ మై బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ ఇన్ వరంగల్.
ఓకే, మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? మా ఫాదరు హీ వాజ్ ఎ ఫార్మర్. మాకు వ్యవసాయం ఉండేది, సో తను వ్యవసాయం చేసేవారు. ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి అది ఇండియాలో వరంగల్ అనే ప్లేస్ నుంచి ఈ రోజున అమెరికా అగ్రరాజ్యంలో స్కై సొల్యూషన్లో ఇంత పెద్ద ప్రెస్టీజియస్ అవార్డు తీసుకున్నారు. అలాగే ఇప్పుడు వచ్చి ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో రాబోయే కాలంలో చాలా మంది బిజినెస్ పెట్టాలి అండ్ సక్సెస్ అవ్వాలి, వాళ్ళందరికీ మీరేం చెప్తారు? వాళ్ళందరూ అంటే ముందు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అసలు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఎట్లా డిఫరెన్షియేట్ చేయగలుగుతారు. డిఫరెన్షియేట్ చేయలేదనుకోండి, అండ్ దెన్ ప్రణాళికలు కూడా దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. ఓకే, నేను ఇప్పుడే వచ్చి నాకు ఐ వాంటెడ్ మోర్ మనీ అంటే కుదరకుండా, ఓకే నేను ఏం చేస్తున్నాను, అండ్ దెన్ ఆల్సో వాళ్ళ చుట్టూ కూడా సరైన వాళ్ళని ఎంపిక చేసుకోవాలి. ఇంకొకటి, ఇక్కడ సొసైటీతో కూడా మీరు మింగిల్ కావాలి అండ్ ముందుగా అన్నిట్లో ఇన్వెస్ట్ చేయాలి. మనకు వచ్చిన లాభాలను తీసుకోకుండా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తూ ఉండి అండ్ దెన్ సరైన టీమ్ని ఎంపిక చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అదేనండి, ఫస్ట్ ప్రెసెంట్ మనకు మనీ వచ్చిన తర్వాత దాన్ని సేవ్ చేసుకోవాలన్న పాయింట్లోనే ఉంటాం. సో దాన్ని ఎక్కడ కరెక్ట్ టైంలో కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తేనే అది సక్సెస్ఫుల్ పర్సన్స్. ఎగ్జాంపుల్ మీలాగా. సో ఇక్కడ ఆఫీస్ అంతా చూసుకున్నట్లయితే టీమ్ వర్క్ మేక్స్ ద డ్రీమ్ వర్క్. సో కరెక్ట్గానే చెప్పారు మీరు అన్నట్టుగానే. ఏదైనా టీం వర్క్ ఉంటే కూడా ఏదైనా సక్సెస్ అవ్వగలుగుతాం. ఎందుకంటే ఒక్కరు పనిచేయడం కాదు, అందరూ కలిపి పనిచేస్తేనే ఏదైనా ఒక సంస్థ అనేది రన్ అవుతుంది. సో అలాగే ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి, మీ పేరెంట్స్ గురించి చెప్పారు, అలాగే మీ వైఫ్, మీ పిల్లలు, అంటే ఇప్పుడు ఇంత ప్రెస్టీజియస్ అవార్డు తీసుకోవడానికి చాలా కష్టం ఉంటుంది. నాట్ ఈవెన్ చిన్న ఒక రోజులో అయిపోయేది కాదు ఇది. సో దీని ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయాలి, బికాజ్ వాళ్ళకి టైం ఇవ్వరు, పిల్లలకి టైం ఇవ్వరు. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో మీ వైఫ్ కానీ పిల్లలు కానీ ఎలా సపోర్ట్ చేశారు? అదే అండి, ఇది అంటే మనము కొన్ని లైఫ్లో సాధించాలంటే కొన్నిటిని సాక్రిఫైస్ చేయక తప్పదు. నా డ్రీమ్ కాబట్టి వాళ్ళు డెఫినెట్గా అన్నిసార్లు నాకు సహాయం చేస్తూ ఉంటారు. దే హెల్ప్ మీ యూనో. ఈరోజు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, స్కూల్ నుంచి వచ్చారు. సో అట్లా నన్ను ప్రతిసారి ప్రోత్సహిస్తూ ఉంటారు, ఎక్కడైతే అవసరమో అక్కడ హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఇంత బిజీ స్కెడ్యూల్ ఉంటుంటుంది కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంతమందిని ఎంప్లాయీస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇండియా ఏదైతే ఉందో వరంగల్, దాన్ని మిస్ అవుతుంటారా? తప్పకుండా అండి. వరంగల్ ఈజ్ మై డ్రీమ్ టౌన్. అక్కడే పెరిగాను. మన ఫ్రెండ్స్ అండ్ చాలా మంది రిలేటివ్స్ అందరు ఉంటారు కాబట్టి తప్పకుండా మిస్ అవుతూ ఉంటాను. బట్ నేను సాధారణంగా వెళ్తూ ఉంటాను. మాకు యూనో అక్కడ వెళ్ళినప్పుడు అందరినీ కూడా కలుస్తూ ఉంటాను. మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటండి? నాకు ఇష్టమైన ఫుడ్ బగారా రైస్ అండ్ మటన్ కర్రీ. అంటే యూఎస్ వచ్చి ఆల్మోస్ట్ 20 పైన అయిపోయింది. అంటే ఆ టేస్ట్ ఇంకా గుర్తుందా లేదని అడుగుదాం. నేను ఇంట్లో వంట చేస్తూ ఉంటాను. ఐఎమ్ ఏ గుడ్ కుక్. మై వైఫ్ కానీ పిల్లలు కానీ దే లైక్ వాట్ ఐ కుక్. I will spend time to cook the food. అందరూ చూడండి, అంటే బిజీ ఉన్నంత మాత్రాన ఎవరు కూడా ఫ్యామిలీ టైం మిస్ చేసుకునేట్లా ఉండదు. ప్రతి సక్సెస్ వెనకాల అన్ని కలిస్తేనే లైఫ్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మీ వాల్యుబుల్ టైం, అలాగే మీ సక్సెస్ స్టోరీ ఇంకా ముందు జర్నీలో కూడా మనం తెలుసుకుందాం. మరొక్కసారి మిమ్మల్ని, ఇప్పుడు మీరు బిజీ స్కెడ్యూల్ ఉంది, ఐ నో, ఇంత టైం మాకు ఇచ్చారు, ఈ అవార్డు తీసుకున్నారు, అయినా కూడా మాకు సుమన్ టీవీకి ఈ టైం ఇచ్చినందుకు వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.